గన్నేరువరం మండలంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలందరికీ స్మార్ట్ కార్డుల పంపిణీని చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి 8 రకాల ఫ్యూచర్స్ని ఇంటి సభ్యుల సంఖ్యతో క్యూఆర్ కోడ్తో పనిచేస్తుంది. వాళ్ళ స్టాక్ కూడా తెలుసుకోవచ్చు, వాళ్ళు తీసుకున్నారా లేదా కూడా తీసుకోవచ్చు. అటువంటి స్మార్ట్ కార్డ్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోగా ఉన్న రేషన్ కార్డులో కొత్తగా పుట్టినటువంటి బిడ్డను కానీ కొత్తగా వచ్చినటువంటి కోడళ్ళు కానీ నమోదు చేయలేదు. మరి అటువంటిది ఈరోజు ఎవరి ప్రమేయం లేకుండా ప్రజాపాలన దరఖాస్తు చేసుకుంటే మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ రేషన్ కార్డులను ఈరోజు స్మార్ట్ కార్డు రూపకంగా అవి నీళ్ళలో పడ్డ ప్రూఫ్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెంట్ ఉన్నది. కాబట్టి ఈరోజు ఒక ఏటీఎం కార్డు లాగా ఈ ప్రభుత్వం భావించి వాళ్ళకు సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించి పేద ప్రజలకు పర్మనెంట్గా ఉండే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రేషన్ కార్డులు ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియ. ఈరోజు వచ్చి మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనేది లేదు. గత 10 ఏళ్లలో ఎప్పుడు ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. ఎవరు దిగులు చెందొద్దు. కొత్తగా వచ్చిన కోడలకు రేషన్ కార్డు వస్తుంది. కొత్తగా పెట్టుకున్నటువంటి కొడుకు కుటుంబం పెట్టుకుంటే ఆయనకు కూడా రేషన్ కార్డు వస్తుంది. పుట్టిన బిడ్డను కూడా దాంట్లో యాడ్ చేస్తారు. ఇది 24/7 ప్రోగ్రాం. ఏమి నిశ్చింతగా మీరు తీసుకోవచ్చని తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం.